Hello guys, welcome to Tech Things Icon YouTube channel. టుడే క్లాస్ వచ్చి HTML హెడ్డింగ్ ట్యాగ్స్. ఈ వీడియోలో మనం HTML హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందామా. ఇన్ HTML, heading tags are used to define headings on a web page. These tags range from H1 to H6. వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ని క్రియేట్ చేయాలంటే HTMLలో ఉండే ట్యాగ్ వచ్చి హెడ్డింగ్ ట్యాగ్స్. ఇవి టోటల్ 6 ట్యాగ్స్ ఉంటాయి. మనం ఏ వెబ్ పేజ్ని క్రియేట్ చేసినా కూడా హెడ్డింగ్స్ అనేవి పెట్టాలి. ఓకే, ఇందులో H1 ట్యాగ్ అనేది వెరీ బిగ్ సైజ్ అండ్ H6 ట్యాగ్ అనేది వెరీ స్మాల్ సైజ్. HTML హెడ్డింగ్స్ ట్యాగ్స్ సింటాక్స్ వచ్చేటప్పటికి H1 ట్యాగ్ అలైన్ ఈక్వల్ టు left or center or right, and some content, middle some content, and close the tag. Align means మనం ఇచ్చిన కంటెంట్ H1 ట్యాగ్లో లెఫ్ట్లో ప్రింట్ అవ్వాలా, సెంటర్లో ప్రింట్ అవ్వాలా, ఆర్ రైట్లో డిస్ప్లే అవ్వాలన్న దానికి యూజ్ చేస్తారు. ఇలా H2, H3, H4, H5, H6 సేమ్ H1లో ఇచ్చిన సింటాక్స్ ప్రకారమే ఈ H2 నుంచి H6 కూడా సేమ్ ఈ విధంగానే సింటాక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం H1 ట్యాగ్లో ఏమైనా కంటెంట్ ప్రింట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ అనేది H1లో కంటెంట్ అనేది బిగ్ సైజులో ప్రింట్ అవుతుంది. H2 ట్యాగ్ వచ్చేటప్పటికి H1 ట్యాగ్లో ఇచ్చిన కంటెంట్ని సేమ్ కంటెంట్ని H2లో ప్రింట్ చేసేటప్పటికి H1 మీద H2 సైజ్ అనేది తగ్గుతూ ఉంది. H3, H4, H5, లాస్ట్ H6 ట్యాగ్ వచ్చేటప్పటికి సేమ్ కంటెంట్ని మనం ప్రింట్ చేసినప్పుడు అది వచ్చే రిజల్ట్స్ అనేది H6లో వచ్చే రిజల్ట్స్ అనేది వెరీ స్మాల్ సైజులో ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. టైటిల్ వచ్చేటప్పటికి HTML హెడ్డింగ్స్ అని ఇద్దాం. నెక్స్ట్ బాడీ సెక్షన్లోకి వెళ్ళి H1 ట్యాగ్ని ప్రింట్ చేద్దాం. H1 నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ వచ్చి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్తాను, టెక్ థింక్ సాయి కిరణ్. టెక్ థింక్ సాయి కిరణ్. ఇప్పుడు క్లోజ్ ది H1 ట్యాగ్. క్లోజ్ చేసిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ని క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్లోకి వెళ్ళి ఫైల్ నేమ్ h1.htmlతో సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేద్దాం. ఇప్పుడు మినిమైజ్ చేసి ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ అయిన H1 ఫైల్ని ఓపెన్ చేద్దాం. HTML హెడ్డింగ్స్ అనేది మనం ఇచ్చిన టైటిల్ టెక్ థింగ్స్ సాయి కిరణ్. మనం ఏదైతే H1 ట్యాగ్లో ఇచ్చామో కంటెంట్ అది ప్రింట్ అయింది. నెక్స్ట్ సిమిలర్ H2 ట్యాగ్ని కూడా ప్రింట్ చేద్దాం. H2 ఇది ఓపెన్ ట్యాగ్, సేమ్ H2, H3, H4, H5, H6 వరకు ఇలాగే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు కంట్రోల్ సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ కొడితే సరే, రిఫ్రెష్ చేసి రీలోడ్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. చూసారా, ఫస్ట్ H1 ట్యాగ్ అనేది వెరీ బిగ్ సైజ్, H6 వచ్చేటప్పటికి వెరీ స్మాల్ సైజులో ప్రింట్ అయింది. ఎలన్ ఇద్దాం. ఎలన్ ఈక్వల్ టు సెంటర్, అంటే మనం ఇచ్చిన కంటెంట్ అనేది సెంటర్లో ప్రింట్ అయ్యేలా మనం సెంటర్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ H2, H3, H4, H5, H6 వరకు అలైన్ స్టేట్మెంట్ ఇద్దాం. నెక్స్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే అవుట్పుట్ అనేది మనకి సెంటర్లో ప్రింట్ అయింది. సిమిలర్లీ ఇప్పుడు మన కంటెంట్ అనేది మనం ఇచ్చిన కంటెంట్ అనేది రైట్లో ప్రింట్ అయ్యేలా రైట్ అనేది ఇద్దాం. రైట్ అని అలైన్మెంట్ ఇద్దాం.
h3 ln equal to right. ఓకే, ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. ఓకే, దీని అవుట్పుట్ అనేది రైట్ సైడ్ అనేది ప్రింట్ అయింది. ఓకే గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.